ఇక గీపారి హోలీకి మీ ఇంట్లో ఏం స్వీట్ వండుకుంటున్నారు? మా ఇంట్లో అయితే రవ్వ లడ్డూలు ఆల్రెడీ కట్టేసారన్నట్టు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఇట్లా కట్టిర్రనుకోర్రి ఖతర్నాకుంటది. పాండ్రి మా అమ్మ ఏసి చూపిస్తదంట. ఇంకా కొంచెం హెల్తీఫై చేయనీకి ఇలా చక్కెరగా కూడా మనం మిస్టి పొడి వాడుతున్నాం అన్నట్టు. ఇక దీనికైతే ముందుగానే నెయ్యి తీసుకోవాలి. నెయ్యి మొత్తం అంత ఎక్కువ ఉంటేనే మంచిగుంటదన్నట్టు. సన్న శెక మీద బొంబాయి రవ్వ ఉంటది కదా! అదొక 2 కప్పులు సన్న శెక మీద ఎర్రగా అయ్యేటట్టు గోలిచ్చుకోరి. ఇక ఒక కప్పన్నర మిస్టి పొడి తీసుకొని మొత్తం అన్ని నీళ్ళు పోసుకొని తీగ పాకం అంటారు కదా! స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అట్లా వచ్చేటట్టు మంచిగా పాకం చేసుకొని, ఈ ఏంచుకున్న రవ్వ ఏది ఉందో ఇందులో ఏసుకోరి. ఇందులోనే మనం ఏం చేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 2 ఇలాచీలు వేసేసుకున్నారనుకో మంచి ఫ్లేవర్ కూడా వస్తది. ఇక డ్రై ఫ్రూట్స్ అయితే మీకు ఆప్షనల్. మనమైతే కాజు పలుకులు ఇంకేమంటారు కర్బూజా గింజలు నెయ్యిలో గోలించుకొని లేసేసుకున్నాం అన్నట్టు. మంచిగా కలిపేసుకొని పొడి ఎక్కువైందనుకోని మొత్తం అంతా పాలసుక్క పోసుకొని ఏం కాదు మంచిగా ఇట్లా రవ్వ లడ్డూలు వస్తాయి. ఎంత ఖతర్నాక్ ఉంటదంటే అంత ఖతర్నాక్ ఉంటదన్నట్టు. మీకు మిస్ట్రీతోని చేసినా కూడా ఏం తేడా తెలవది. పేయికి కూడా మంచిది కాబట్టి ఈ హోలీకి మీరైతే మంచిగా రవ్వ లడ్డూలు గిట్లా ట్రై చేసుకుంటారు కదా! ఇంత మంచి రవ్వ లడ్డూలు మీకు కూడా నచ్చితే మీకు ఇంకేమైనా లడ్డూలు ఏమైనా టేస్ట్ రెసిపీ కావాలనుకుంటే మరి మనకు కమెంట్ చేయండి. మా అమ్మ మీ అందరి కోసం చేసి చూపిస్తది. రవ్వ లడ్డు అయితే అదిరిపోయింది.